ఓం శాంతి 10వ తారీఖు नवंबर నెల 2021। मीठे बच्चे, भारत सभी का तीर्थ स्थान है, इसलिए सब धर्म वालों को भारत तीर्थ की महिमा सुनाओ, सबको संदेश दो। మధురమైన పిల్లలు, భారతదేశం అన్ని తీర్థస్థానాల కన్నా గొప్ప తీర్థస్థానం. అందుకే అన్ని ధర్మాల వారికి భారతదేశం తీర్థస్థానం యొక్క మహిమ వినిపించండి. అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి. ప్రశ్న: किस पुरुषार्थ से तुम्हारी अंतमति सोगति होगी, నిద్రాజీత్ బన్ జాయింగే. ఏ పురుషార్థంతో మీ యొక్క అంతిమతి సోగతి అవుతుంది, నిద్రని జయించే వారిగా అవుతారు? జవాబు: रात को जब सोने जाते हो तो पहले बाप और वर्षे को याद करो, స్వదర్శన్ చక్ర ఫిరాతే రహో. రాత్రి ఎప్పుడైతే నిద్రపోవడానికి వెళ్తారో ముందు బాబా మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. జబ్ నీంద్ ఆయే తో సో జాओ, ఫిర్ అంతమతి సోగతి హో జాయేగి. తిరిగి ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు నిద్రపోండి, అప్పుడు అంతిమతి సోగతి అవుతుంది. సవేరే ఉఠేంగే తో వహీ పాయింట్ యాద్ ఆతీ రహేగి. ఉదయం లేచిన వెంటనే అదే పాయింట్ తలుచుకున్నట్టే స్మృతి వస్తూ ఉంటుంది. ఇలాంటి అభ్యాసం చేస్తూ మీరు నిద్రని జయించేవారిగా అయిపోతారు. జో కరేగా సో పాయేగా. ఎవరు చేసుకుంటే వారే పొందుతారు. చేసేవారి నడవడికే ప్రసిద్ధి అవుతుంది. గీత హై జో పియాకే సాత్ హై ఉన్ పర్ జ్ఞాన్ కి బర్సాత్ హోతీ హై. ఎవరైతే ప్రియంతో ఉంటారో వారిపైనే జ్ఞానవర్షం కురుస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. జో పియాకే సాత్ హై, ఎవరైతే ప్రియుడైన బాబాతో ఉంటారో వారిపైన జ్ఞానవర్షం కురుస్తుంది. అబ్ దునియా మే బాప్ తో బహుత్ హై, పరంతు ఉన్ సబ్కా బాప్ రచయిత ఏక్ హీ హై. ఇప్పుడు ప్రపంచంలో తండ్రులైతే చాలామంది ఉన్నారు, కానీ వారందరికీ తండ్రి రచయిత ఒక్కరే. వహీ జ్ఞాన్ కా సాగర్ హై, ఆయనే జ్ఞానానికి సాగరుడు. జ్ఞాన్ సే హీ సద్గతి హోతీ హై, జ్ఞానం ద్వారానే సద్గతి జరుగుతుంది. సద్గతి భీ మనుష్యకి తబ్ హోతీ హై జబ్ స్థాపన హోనీ హో. సద్గతి కూడా మనుషులకు ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు. బాబా అబ్కో హీ కహా జాతా హై సద్గతి దాతా. బాబాని సద్గతి దాతా అని అంటారు. జబ్ జబ్ సంగం కా సమయ హో తబ్ తో జ్ఞాన్ సాగర్ ఆకర్ సద్గతి మే లే జాయేంగే. ఎప్పుడెప్పుడైతే సంగమ సమయం అవుతుందో అప్పుడే జ్ఞాన సాగరుడు వచ్చి సద్గతిలోకి తీసుకెళ్తారు. ఈ సమయ దుర్గతితో సబ్కి హై. ఈ సమయంలో అందరి దుర్గతిలోనూ ఉన్నారు. దుర్గతి భీ సబ్కి ఏక్ జైసీ నహీ హోతీ. దుర్గతి కూడా అందరిది ఒకే విధంగా ఉండదు. సబ్సే ప్రాచీన్ భారత్ హై, అందరికన్నా ప్రాచీన దేశం భారతదేశం. భారతవాసియోం కే హీ 84 జన్మ గాయే హువే హై. భారతవాసీలదే 84 జన్మలకి మహిమ ఉంది. జరూర్ జో పహలే పహలే మనుష్య హోంగే వహీ 84 జన్మోం కే లాయక్ హోంగే. తప్పకుండా మొట్టమొదటి మనుషులు ఎవరైతే ఉంటారో వారే 84 జన్మలకి యోగ్యులుగా అవుతారు. దేవతాओं के 84 జన్మతో బ్రాహ్మణోం కే భీ 84 జన్మ. దేవతలది 84 జన్మలు, బ్రాహ్మణులది కూడా 84 జన్మలు. ముఖ్య కో హీ ఉఠాయా జాతా హై, ముఖ్యమైన వారిని తీయటం జరుగుతుంది. బాప్ బ్రహ్మ ద్వారా నई सृष्टि रचने के लिए पहले पहले सूक्ष्म लोक रचते हैं, फिर नई सृष्टि की स्थापना होती है. బాబా బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచించేందుకే మొట్టమొదట సూక్ష్మలోకాన్ని రచిస్తారు. తిరిగి కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది. త్రిలోకి నాథ్ ఏక్ బాప్ హై, త్రిలోకి నాథుడు ఒక్క బాబాయి. బాకీ ఉన్కే బచ్చే భీ అప్నే కో త్రిలోకి కే నాథ్ కహ సక్తే హై. మిగిలిన వారి పిల్లలు కూడా స్వయాన్ని త్రిలోకి నాథులని అంటారు. యహా తో బహుత్ మనుష్యోం నే నామ్ భీ రఖ్వా దియే హై త్రిలోకి నాథ్. ఇక్కడ చాలామంది మనుషులు
త్రిలోక్నాథ్ అని పేరు కూడా పెట్టుకుంటారు. డబల్ దేవతాओं के नाम రఖవాయే హై, డబల్ దేవతల పేర్లు పెట్టుకుంటారు. గౌరీ శంకర్, రాధేశ్యామ్. ఇప్పుడు రాధాకృష్ణులు వేరు వేరు రాజ్యాలకు చెందినవారు. जो अच्छे बच्चे हैं उनकी बुद्धि में बहुत अच्छी పాయింట్స్ की ధారణ रहती है. ఎవరైతే మంచి పిల్లలో వారి బుద్ధిలో చాలా మంచి పాయింట్స్ ధారణ ఉంటాయి. जो होशियार डॉक्टर होगा उनकी बुद्धि में बहुत दवाइयाँ होगी. ఎవరైతే తెలివైన డాక్టర్లు ఉంటారో వారి బుద్ధిలో చాలా మంచి మందులు ఉంటాయి. यहाँ भी रोज नई नई పాయింట్స్ నికల్తీ జాతీ है. ఇక్కడ కూడా రోజు కొత్త కొత్త పాయింట్స్ తీయటం జరుగుతుంది. जिनकी अच्छी प्रैक्टिस होगी वो नई नई పాయింట్స్ ధారణ करते होंगे. ఎవరికైతే మంచి ప్రాక్టీస్ ఉంటుందో వారు కొత్త కొత్త పాయింట్స్ని ధారణ చేస్తూ ఉంటారు. जो धारणा नहीं करते हैं उनको మహారథి नहीं कहा जाएगा. ఎవరైతే ధారణ చేయరో వారిని మహారథి అని అనటం జరగదు. सारा मदार बुद्धि पर है और तकदीर की भी बात है. మొత్తం ఆధారమంతా బుద్ధిపైన ఉంది మరియు అదృష్టం యొక్క విషయము. ఏ బి డ్రామా హే, ఇది కూడా డ్రామా. డ్రామాకు కోయి జాన్తే నహీ, డ్రామా గురించి ఎవరికీ తెలీదు. ఏ బి సమజ్తే హే హమ్ ఆత్మ శరీర్ ధారణ కర్ పాఠ్ బజాతీ హే. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా. నేను ఆత్మను శరీరాన్ని ధారణ చేసి పాత్రని అభినయిస్తున్నాను. परंतु ड्रामा के आदि मध्य अंत को नहीं जानते, गोया कुछ नहीं जानते. కానీ డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలీదు అంటే ఏమీ తెలీదు. తుమ్కో తో జాన్నా చాహియే, మీరైతే తెలుసుకోవాలి. బచ్చోं का तो फर्ज है औरों को बाप का परिचय देना. పిల్లల యొక్క కర్తవ్యము ఇతరులకి బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వటము. సారీ దునియాకు బతానా హై, మొత్తం ప్రపంచానికి తెలియచేయాలి. కోయి ఐసా నా కహే కి హమ్కో తో మాలూమ్ హీ నహీ థా, ఎవరు కూడా ఇలా అనకూడదు మాకు తెలియలేదు అని. ఫారెన్ సే భీ బహుత్ ఆనే వాలే హై, విదేశాల నుంచి కూడా అనేక మంది వచ్చేవారు ఉన్నారు. ఉన్ సబ్కా ప్రబంధ్ కరెంగే బాంబే మే, వారందరికీ బాంబేలో ఏర్పాట్లు చేయండి. वो लोग तो समर्थ भी हैं, पैसे तो उन्होंने पास बहुत है. వారు సమర్థులు కూడా, వారి దగ్గర చాలా డబ్బు ఉంది. शिव को अपना बड़ा गुरु तो मानेंगे ना, इसलिए समझाया जाता है. इन धर्म पिताओं का भी कुछ पाठ है. శివుడిని పెద్ద గురువుగా భావిస్తారు కదా, అందువల్ల తెలియచేయటం జరుగుతుంది. ఈ ధర్మపితలకి కొంచెం పాత్ర ఉంది. बच्चों ने शुरू में साक्षात्कार किया था, एक क्राइस्ट इब्राहिम आदि सब आएंगे मिलने. పిల్లలకి మొదట్లో బాబా సాక్షాత్కారం కూడా చేయించారు. ఈ క్రీస్తు, ఇబ్రహీం వీళ్ళందరూ కలుసుకునేందుకు వస్తారు. తో ఉన్కి ఫీల్డ్ బనానీ चाहिए, వారి యొక్క ఫీల్డ్ తయారు చేయాలి. సబ్ టూరిస్ట్ ఆది బాంబే మే ఆతే रहते हैं. టూరిస్టులందరూ కూడా, యాత్రికులందరూ బాంబే వస్తూ ఉంటారు. భారత్ సబ్కో బహుత్ ఖీంచ్తా హే, భారతదేశం అందరినీ చాలా ఆకర్షిస్తుంది. అసలు భారత్ బాప్ కా బర్త్ ప్లేస్ హే, అసలు భారతదేశం బాబా యొక్క జన్మస్థానం. ఫిర్ సబ్ మే భగవాన్ कहने से బేహద్ కే బాప్ కా మహత్వ గుమ్ కర్ దియా హే. తిరిగి అందరిలో భగవంతుడు అనటంతో బేహద్ బాబా యొక్క మహత్వాన్ని మాయం చేశారు. అబ్ తుమ్ సమఝాతే హో కి భారత్ సబ్సే బడా తీర్థస్థాన్ హై. ఇప్పుడు మీకు తెలుసు కదా, భారతదేశం అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానం. బాకీ సబ్ पैगंबर ఆతే హై అప్నా ధర్మ స్థాపన కర్నే. మిగిలిన సందేశకులందరూ వస్తారు తమ ధర్మస్థాపన చేయటానికి. उनके पिछाड़ी फिर उनके धर्म वाले भी आते हैं. వారి వెనకాల వారి ధర్మం వారందరూ వస్తారు. अब है अंत, కోషిష్ కర్తే హై హమ్ వాపస్ జాయే. ఇప్పుడు అంతిమ సమయం, అందరూ ప్రయత్నిస్తారు మేము వాపస్ వెళ్ళిపోవాలి అని. పరంతు పూఛో ఉన్సే తుమ్కో యహా లాయా కిస్నే, కానీ వారిని అడగండి
మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? क्राइस्ट ने क्रिश्चियन धर्म स्थापन किया, क्या उसने तुमको खींचकर यहाँ लाया? క్రీస్తు క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు. క్రీస్తు మిమ్మల్ని ఇక్కడికి ఆకర్షించి తీసుకొచ్చారా? అభి సబ్ తంగ్ హో గయే హై వాపస్ జానే కే లియే. ఇప్పుడు అందరూ విసిగిపోయారు వాపస్ వెళ్ళేందుకు. సబ్ ఆతే హీ హై పాట్ బజానే. అందరూ వచ్చేది పాత్రని అభినయించేందుకు. పాట్ బజాతే బజాతే ఆఖిరి దుఃఖ్ మే ఆనా హీ హై. పాత్రని అభినయిస్తూ అభినయిస్తూ ఆఖరికి దుఃఖంలోకి రావాల్సిందే. ఫిర్ దుఃఖ్ సే ఛుడాయే సుఖమే లే జానా బాప్ కా హీ కామ్ హై. తిరిగి దుఃఖం నుంచి విడిపించి సుఖంలోకి తీసుకెళ్ళటం బాబా యొక్క పని. బాప్ కా బర్త్ ప్లేస్ భారత్ హై. బాబా యొక్క జన్మస్థానం భారతదేశం. ఇత్నా మహత్వ తుమ్ బచ్చే హీ జాన్తే హో. ఇంత మహత్యం పిల్లలైన మీకే తెలుసు. జో జాన్తే హై ఉన్హోంకో నషా చడా హువా హై. ఎవరికైతే తెలుసో వారికే నషా ఎక్కి ఉంటుంది. కల్ప కల్ప భారత్ మే బాబా ఆతే హై. కల్పకల్పం భారతదేశంలోనే బాబా వస్తారు. ఏ సబ్కో బతానా హై, నిమంత్రణ దేనా హై. ఇది అందరికీ తెలియచేయాలి, నిమంత్రణ ఇవ్వాలి. రచనా की नॉलेज को कोई भी जानते नहीं. రచన యొక్క జ్ఞానం ఎవరికి తెలీదు. तो ऐसा सर्विसेबल बनकर अपना नाम बाला करना चाहिए. ఇలా సేవాదారులుగా అయి మీ పేరు ప్రసిద్ధి చేయాలి. ఏ మేళా సబ్ తరఫ్ జాయేగా. ఈ మేళా అన్ని వైపులకి వెళ్తుంది. तो जो तीखे बच्चे हैं उनकी मदद मांगते रहते हैं. ఎవరైతే తెలివైన పిల్లలు వారి యొక్క సహాయం అడుగుతూ ఉంటారు. ఉన్హోంకే నామ్ జప్తే రహతే హై. వారి యొక్క పేరు జపిస్తూ ఉంటారు. ఏక్ తో శివ్ బాబా కో జప్తే హై, दूसरा ब्रह्मा बाबा को, तीसरा फिर कुमार का గంగే మనోహర్కో జపేంగే. ఒకటి శివ్ బాబాని జపిస్తారు, రెండోది బ్రహ్మా బాబాని, మూడోది ప్రకాశ్మణి దాది, గంగే దాది, మన్మోహిని దాదీని జపిస్తారు. భక్తి మార్గమే హాత్ మే మాలా ఫేడ్తే హై. భక్తి మార్గంలో చేతిలో మాలని తిప్పుతారు. అబ్ ముఖ్ సే నామ్ జప్తే హై. ఇప్పుడు నోటితో పేరు జపిస్తారు. ఫలాని బహుత్ సర్వీసెబుల్ హై, నిరహంకారి హై, మీఠీ హై. ఫలాని వాళ్ళు చాలా సర్వీసెబుల్, నిరహంకారీలు, మధురమైన వారు. దేహ అభిమాన్ నహీ హై. దేహాభిమానం లేదు. कहते हैं ना घुड़తో घुराए అంటారు కదా, స్నేహాన్ని ఇస్తే స్నేహం లభిస్తుంది అంటారు సింధీలో. అబ్ బాప్ कहती है तुम दुखी बने हो. ఇప్పుడు బాబా అంటున్నారు మీరు దుఃఖీలుగా అయ్యారు. तुम मुझे याद करेंगे तो मैं भी मदद करूँगा. బాబా అంటున్నారు మీరు నన్ను స్మృతి చేస్తే నేను కూడా సహాయం చేస్తాను. तुम नफ़रत करेंगे तो ये तो गोया अपने ऊपर नफ़रत करते हैं, पद नहीं मिलेगा. మీరు అసహించుకుంటే మీ పైన మీరే అసహించుకున్నట్లు పదవి లభించదు. ధన్ కిత్నా అతాహ మిలా హై. ధనం ఎంత అంతులేనిది లభించింది. కిసి కో లాటరీ మిల్తీ హై తో కిత్నా ఖుషి హోతీ హై. ఎవరికైనా లాటరీ లభిస్తే ఎంత సంతోషం ఉంటుంది. బాబా అంటున్నారు ఎవరికైనా లాటరీ లభిస్తే ఎంత సంతోషం ఉంటుంది. ఉన్మే భీ కిత్నే ఇనామ్ ఆతే హై. అందులో కూడా ఎన్ని ప్రైజ్లు వస్తాయి. ఫిట్స్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ भी होती है. అందులో కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఇది కూడా ఈశ్వరీయ రేస్. జ్ఞాన్ और योग की रेस है. జ్ఞానము మరియు యోగము యొక్క రేస్. जो उनमें थीके जाएंगे वही गले का हार बनेंगे और तख्त पर नज़दीक बैठेंगे. ఎవరైతే ముందుకు వెళ్తారో వారే మెడలో హారంగా అవుతారు, వారే సింహాసనానికి దగ్గరగా కూర్చుంటారు. తుమ్ సబ్ హో కర్మయోగి. మీరందరూ కర్మయోగిలు. అప్నే ఘర్ కో భీ సంభాలో. మీ ఇల్లును కూడా సంభాళించండి. క్లాస్ మే 1 घंटा పడ్నా హై. క్లాస్లో 1 గంట చదువుకోవాలి. ఫిర్ ఘర్ మే జాకర్ రివైజ్ కర్నా హై. తిరిగి ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకోవాలి. స్కూల్ మే భీ ఐసే కర్తే హై నా. స్కూల్లో కూడా అలా చేస్తారు కదా.
पढ़कर फिर घर में जाकर रिवाइज करते हैं. చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళి రివైజ్ చేస్తారు. बाप कहते हैं एक घड़ी आधी घड़ी दिन में 8 घड़ी होती है. బాబా అంటున్నారు ఒక్క घड़िया अर्ध घड़िया పగలు కూడా 8 घड़िయలు ఉంటాయి. उनमें भी बाप कहते हैं एक घड़ी अच्छा आधी घड़ी 15-20 मिनट भी क्लास में पढ़कर धारणा कर फिर धंधे धोरी में चक्कर लगाओ. బాబా అంటున్నారు ఒక ఘడియా మంచిది, అర్ధ ఘడియా 15-20 నిమిషాలు కూడా క్లాస్లో చదువుకుని ధారణ చేసి తిరిగి వ్యాపార వ్యవహారాల్లో చక్రం తిప్పండి. ఆగే తుమ్కో బాబా బిఠాతే తే తో బాప్ కి యాద్ మే బైఠో. పూర్వం బాబా మిమ్మల్ని కూర్చోబెట్టేవారు, అలా బాబా స్మృతిలో కూర్చోండి. స్వదర్శన్ చక్ర ఫిరావు, స్వదర్శన చక్రాన్ని తిప్పండి. యాద్ కా జ్ఞాన్తో థనా, స్మృతి యొక్క జ్ఞానం అయితే ఉంది కదా. बाप और वर्षे को याद करते स्वदर्शन चक्र फिराते जब देखो नींद आती है तो सो जाओ. బాబాని వారసత్వాన్ని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ చూడండి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి, అప్పుడు అంతిమతి సోగతి అవుతుంది. తిరిగి ఉదయం లేస్తే అవే పాయింట్స్ జ్ఞాపకం వస్తాయి. ऐसा अभ्यास करते करते तुम नींद को जीतने वाले बन जाएंगे. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ మీరు ఎప్పుడైతే నిద్రని జయించేవారిగా అవుతారో, బాబా అంటున్నారు అభ్యాసం చేయటం వల్ల మీరు నిద్రని జయించేవారిగా అయిపోతారు. జో కరేగా సో పాయేగా, ఎవరు ఎంత చేసుకుంటే అంతా పొందుతారు. చేసేవారు కనిపిస్తారు, నడవడిక ప్రసిద్ధమవుతుంది. देखा जाता है ఏ విచార సాగర్ మంథన్ కర్తే హై. చూడడం జరుగుతుంది మీరు విచార సాగర్ మదనం చేస్తున్నారు, ధారణ చేస్తున్నారు అని. కోయి లోభ్ ఆదితో నహీ హై, వీరికి ఎటువంటి లోభము లేదు. ఏ శరీర్ పురానా హై, ఇన్కా భీ బహుత్ ఖ్యాల్ నహీ కర్నా హై. ఈ శరీరం పాతదైపోయింది, దీని ఆలోచన కూడా ఎక్కువ చేయకూడదు. ये ठीक भी तब रहेगा जब ज्ञान योग की पूरी धारणा होगी. ఇది ఎప్పుడు సరవుతుందంటే జ్ఞాన యోగాల యొక్క పూర్తి ధారణ ఉన్నప్పుడే. ధారణ नहीं होगी तो शरीर और सड़ता जाएगा. బాబా అంటున్నారు ధారణ జరగకపోతే శరీరం ఇంకా పాడైపోతుంది. పాడవుతూ పూర్తి శ్మశాన యోగ్యంగా అయిపోతుంది. నయా శరీర్ ఫిర్ భవిష్య మే మిల్నా హై. కొత్త శరీరం తిరిగి భవిష్యత్తులో లభించాలి. ఆత్మకు పవిత్ర బనానా హై, ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఏతో పురాణ మూత్ పలీతి శరీర్ హై. బాబా అంటున్నారు ఇది పాత మురికి పట్టిన వస్త్రం. ఇన్కో కిత్నా బీ పౌడర్ లగావో తో బీ వర్ధనాత్ ఎపెనీ హై. దీనికి ఎన్ని పౌడర్లు కొట్టినా ఎందుకు పనికిరాదు. అబ్ తుమ్ సబ్కి సగాయి శివ్ బాబా సే హై. ఇప్పుడు మీ అందరికీ శివ్ బాబాతో నిశ్చితార్థమైంది. जब शादी होती है तो उस दिन पुराने कपड़े पहनते हैं. ఎప్పుడైతే వివాహం అవుతుందో ఆ రోజు పాత వస్త్రాలు కట్టుకుంటారు. अब इस शरीर का స్థూल సింగార్ ज़्यादा नहीं करना है. ఇప్పుడు ఈ శరీరానికి స్థూల అలంకారాలు ఎక్కువ చేయొద్దు. జ్ఞాన్ योग से अपने को सजाएंगे तो परियां बन जाएंगे. జ్ఞాన యోగాలతో స్వయాన్ని అలంకరించుకుంటే దేవతలుగా అవుతారు. यह జ్ఞాన మానస సరోవర్. ఇది జ్ఞాన మానస సరోవరం. ఇందులో ఈ జ్ఞాన మానస సరోవరంలో మునిగినట్లయితే మీరు స్వర్గంలో దేవతలుగా అవుతారు. ప్రజలనైతే దేవతలు అనరు. कहते हैं कृष्ण ने बगाया फिर महारानी पटरानी बनाया. అంటారు కదా, కృష్ణుడు గోపికల్ని వస్త్రాలు అపహరించాడు, మహారాణిగా పట్టప్రాణిగా చేసుకున్నాడు అంటారు. బాబా అంటున్నారు ఇలా చేస్తే ప్రజల్లో కూడా ऐसाతోనే కహెంగే బగాకర్ ప్రజా మే చండాల్ బనాయా. ఇలా అన్నారు కదా, ఇలా పారద్రోలి ప్రజల్లో చండాలులుగా తయారు చేశారు అని. పట్టప్రాణీలుగా తయారు చేసుకునేందుకే మీరు కూడా ఇటువంటి పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. యహ్ పాఠశాల యహా ముఖ్య హై పఢాయి. ఇది పాఠశాల, ఇక్కడ ముఖ్యమైనది చదువు. గీతా పాఠశాల బహుత్ బనాతే హై. గీతా పాఠశాలలు చాలా తయారు చేసుకుంటారు. बैठकर గీతా సునాతే హై కంఠ కరాతే హై. కూర్చోబెట్టి గీత వినిపిస్తారు, కంఠస్థం చేయిస్తారు.
कोई एक श्लोक उठाकर फिर उस पर विस्तार से बैठ समझाते हैं। ఏదైనా ఒక శ్లోకం తీసుకుని దానిపైన విస్తారంతో కూర్చోబెట్టి తెలియచేస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే చదువుకుంటారో ఒక శ్లోకం ఒక గంట ముప్పావు గంట భాషణ చేస్తారు, స్పీచ్ ఇస్తారు, దానివల్ల అయితే ఏమీ లాభం లేదు అంటున్నారు బాబా. యహాతో బాప్ బయట పడాతే హే, ఇక్కడ బాబా కూర్చుని చదివిస్తున్నారు. ఏం ఆబ్జెక్ట్ క్లియర్ హై, ఇక్కడ ముఖ్యమైన లక్ష్యం కూడా క్లియర్గా ఉంది. और कोई भी वेद शास्त्र पढ़ने में एम ఆబ్జెక్ట్ नहीं है. ఏదైనా వేద శాస్త్రాలు చదవటంలో ముఖ్యమైన లక్ష్యం అయితే ఏమీ లేదు అంటున్నారు బాబా. పురుషార్థ్ కర్తే రహో, అందువల్ల పురుషార్థం చేస్తూ ఉండండి. కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడైతే చాలా భక్తి చేస్తారో అప్పుడే భగవంతుడు లభిస్తాడు. సో బీ రాత్కి బాద్ దిన్ జరూర్ హోగా, రాత్రి తర్వాత పగలు తప్పకుండా వస్తుంది. कल्प की आयु कोई क्या बताते हैं, अब समझाने की भी ताकत चाहिए. కల్పం యొక్క ఆయుష్ ఎంతని చెప్తారు, ఇప్పుడు తెలియచేసేందుకు శక్తి కావాలి. యోగ బల్సే కామ్ నికాల్నా హే, యోగ బలంతో పని పూర్తి చేసుకోవాలి. ఒకవేళ చేయకపోతే శక్తి లేనట్లే, యోగం లేనట్లే. बाबा भी मदद उन्हों को करते हैं जो योगयुक्त बच्चे हैं. ఎవరైతే యోగయుక్త పిల్లలో వారికి బాబా సహాయం చేస్తారు. డ్రామా మే జో హై ఓ రిపీట్ హోతా హై, డ్రామాలో ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతుంది. సెకండ్ సెకండ్ జో పాస్ట్ హోతా జాతా హై టిక్ టిక్ హోతీ జాతీ హై, సెకండ్ సెకండ్ ఏదైతే గడిచిపోతుందో అదే టిక్ టిక్ అంటూ ఉంటుంది. हम శ్రీమత్ సే యాక్ట్ మే ఆతే హై, మనం శ్రీమతం ద్వారానే నడవడికలోకి వస్తాం. శ్రీమతంపై నడవకపోతే శ్రేష్టంగా అవ్వము. నంబర్ వారైతే ఉంటారు కదా, ఏ లోగ్ సమజ్తే హై హమ్ ఏక్ హో జాయ్ పరంతు అర్థ్ కా పతా హీ నహీ, వీళ్ళు అనుకుంటారు మేమంతా ఒక్కటైపోవాలి అని, కానీ అర్థం కొంచెం కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు అంతా ఒకటైపోవాలనుకుంటారు కానీ అర్థం తెలియదు అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు నయా శరీర్ ఫిర్ భవిష్యమే మిల్నా హై, ఇప్పుడు కొత్త శరీరం మీకు సతయుగంలో లభిస్తుంది అని చెప్తున్నారు. యహాతో బాప్ బయట పడాతే హై, ఇక్కడ బాబా కూర్చుని చదివిస్తున్నారు. तो एक क्या हो जाए, क्या एक फादर हो जाने चाहिए या एक ब्रदर्स हो जाना चाहिए. ఇప్పుడు అందరూ ఒక తండ్రికి చెందిన వారిగా అవ్వాలా లేక ఒక బ్రదర్స్కి చెందిన వారిగా అవ్వాలా? ఒకవేళ అందరూ సోదరులన్నా కూడా కరెక్టే. శ్రీమత్ సే బరోబర్ హమ్ ఏక్ బన్ సక్తే హై, శ్రీమతం ద్వారా తప్పకుండా మనం ఒక్కరిగా అవుతాము. तुम सब एक मत पर चलते हो, మీరందరూ ఒకే మతంపై నడుస్తున్నారు. తుమ్హారా బాప్ టీచర్ గురు ఏక్ హీ హై, మీ యొక్క తండ్రి టీచర్ గురువు ఒక్కరే. जो पूरा श्रीमत पर नहीं चलेंगे वो श्रेष्ठ नहीं बन सकेंगे, ఎవరైతే పూర్తి శ్రీమతంపై నడవరో వారు శ్రేష్టంగా అవరు. అగర్ ఏకదం నహీ చలేంగే తో ఖతం హో జాయేంగే, ఒకవేళ ఒక్కసారిగా నడవకపోతే సమాప్తైపోతారు. రేస్ మే జో లాయక్ హోషియార్ హోతే హై ఉన్కో హీ రఖతే హై, పందెంలో కూడా ఎవరైతే యోగ్యులు తెలివైన వారు ఉంటారో వారినే ముందు పెడతారు. పెద్ద రేస్లో మంచి మంచి గుర్రాలను తీస్తారు, ఎందుకంటే లాటరీ కూడా ఎక్కువ పెడతారు. హుస్సేన్ కాబీ ఘోడా దిఖాతే హై, ఈ అశ్వం మనుష్య యొక్క రేస్ అన్నమాట. ఇది ఏబీ హుమన్ అశ్వరేష హై, ఇది మనుష్యనే గుర్రం యొక్క పందెం. హుస్సేన్ కాబీ ఘోడా దిఖాతే హై, హుస్సేన్ యొక్క గుర్రం చూపిస్తారు. హింస దో ప్రకారకి హోతీ హై, హింస రెండు రకాలుగా ఉంటుందంటున్నారు బాబా. నంబర్ 1 హై కామ కటారి, బాబా అంటున్నారు అన్నిటికంటే నెంబర్ 1 కామ కటారి నడిపించడం. ఆధా కల్ప్ సే అప్నా భీ ఖూన్ దూసరోं का भी खून करते आए, అర్ధకల్పం నుంచి మిమ్మల్ని మీరు ఇతరులను కూడా హత్య చేస్తూ వచ్చారు. ఈ హింస ఎవరికీ తెలీదు. సన్యాసి भी ऐसा नहीं समझते हैं, సన్యాసులు కూడా ఇలా భావించరు. సిర్ఫ్ वो कह देते हैं ये विकार है, సన్యాసులు అనుకుంటారు ఇవి కేవలం వికారాలు అనుకుంటారు.
బాబా అంటున్నారు పిల్లలు కామం మహాశత్రు, ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. మన ప్రవృత్తి మార్గం రాజయోగం, వాడిది హఠయోగం. తుమ్ శంకరాచార్య సే హఠయోగ్ సీక్తే హో, మీరు అక్కడ శంకరాచార్యుల నుంచి హఠయోగాన్ని నేర్చుకుంటారు, మనం శివాచార్యుల నుంచి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఆగే చల్కర్ తుమ్హారీ ప్రత్యక్షత హోగి జరూర్, ముందుకు వెళ్ళేసరికి మీ యొక్క ప్రత్యక్షత తప్పకుండా జరుగుతుంది. కొంతమంది ప్రశ్న అడుగుతారు, దేవతలవి 84 జన్మలు 5000 సంవత్సరాలైంది, మరి క్రిస్టియన్స్కి ఎన్ని అయ్యాయి? క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైంది. ఆ లెక్కలో చూస్తే యావరేజ్గా 30-32 జన్మలు క్లియర్గా ఉంటాయి. ఎవరైతే ఎక్కువ సుఖాన్ని చూస్తారో వారు చాలా దుఃఖాన్ని కూడా చూస్తారు. అన్ని ధర్మాల వారికి తక్కువ సుఖం తక్కువ దుఃఖం లభిస్తుంది. యావరేజ్గా లెక్క తీయాలి. పీछे जो आते हैं वो थोड़े थोड़े జన్మ లేతే हैं, వెనకాల ఎవరైతే వస్తారో వాళ్ళు కొంచెం కొంచెం జన్మలు తీసుకుంటారు. బుద్ధుడు ఇబ్రహీం యొక్క లెక్క కూడా తీయచ్చు. యాక్యురేట్తో నెహి బతా సక్తే, యాక్యురేట్గా అయితే చెప్పలేము. బోలో పెహ్లే బాప్కో యాద్ కరో, చెప్పండి ముందు బాబాని స్మృతి చేయండి, ఎందుకంటే బాబా నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి. జన్మలు ఎన్ని తీసుకున్నారో అన్నీ తీసుకుంటారు, బాబా నుండి వారసత్వాన్ని తీసుకోండి. బచ్చే బొంబాయి మే బహుత్ మెహనత్ కర్ రహే హై, పిల్లలు బొంబాయిలో చాలా శ్రమ పడుతున్నారు, ఎందుకంటే వారికి చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇందులో బుద్ధి కావాలి. బాబా యొక్క ధనం పైన కూడా చాలా ప్రేమ కావాలి. కోయితో ధన్ నహీ లేతే, కొంతమంది ధనాన్ని తీసుకోరు. అరే జ్ఞాన రత్నాలని తీసుకోండి, ధారణ చేయండి అంటే అంటారు మేమేం చేసుకోము అంటారు, అర్థం చేసుకోరు. నహీ సమజ్తేతో తుమ్హారీ భావి, అర్థం చేసుకోకపోతే మీ ఇష్టం అని చెప్పండి. అచ్చా मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శరీరాన్ని సరిచేసుకునేందుకు జ్ఞానయోగాల ధారణ చేయాలి. ఏ వస్తువు యొక్క లోపం ఉండకూడదు. ఈ జ్ఞాన యోగాలతో అలంకరింపబడాలి, కానీ స్థూల అలంకరణతో కాదు. రెండో పాయింట్, ఒక ఘడియ అర్ధ ఘడియ చదువు తప్పకుండా చదవాలి. జ్ఞాన యోగాల యొక్క రేస్ చేయాలి. వరదానము, సర్వకే దిలోంకే రాజ్ కో జాన్, సర్వకో రాజీ కర్నే వాలే సదా విజయీ భవ. సర్వుల హృదయాల రహస్యాలు తెలుసుకుని సర్వులని రాజీ చేసే సదా విజయీ భవ. విజయిగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. ఎవరి ముఖం ద్వారా అయినా వచ్చే ధ్వనిని, వారి హృదయం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే విజయిగా అవుతారు. కానీ హృదయం యొక్క రహస్యాన్ని తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంత అంతర్ముఖి అయి ఉంటారో అంతగా ప్రతి ఒక్కరి హృదయ రహస్యాన్ని తెలుసుకుని వారిని రాజీ చేయగలరు. రాజీ చేసేవారే విజయులుగా అవుతారు. స్లోగన్, వైరాగ్య ऐसी योग्य धरनी है जिसमें जो भी फल डालेंगे वो फलीभूत अवश्य होगा. వైరాగ్యము ఇటువంటి యోగ్యమైన ధరిణి, ఇందులో ఎవరు ఫలాన్ని వేసినా ఆ ఫలం తప్పకుండా ఫలీభూతమై ఫలం తప్పకుండా వస్తుంది అని చెప్తున్నారు బాబా. అందుకే వైరాగ్యం అనేటువంటి యోగ్య ధరణిని మీరు తయారు చేయండి. అచ్చా, ఈరోజు స్వమానం, నేను సదా విజయీ ఆత్మను. ఓం శాంతి.